అందరికీ శనార్థులు. మార్నింగ్ ముచ్చట్లకు స్వాగతం. పొద్దుగాల లేవ్వంగానే పనులలొల్లి ఉరుకులు పరుకుల లోకాన్ని ఒక్క నిమిషం పక్కకు పెట్టి మన గురించి మనం ఆలోచించుకునే టైం ఇది. మన పెయ్యిని మనసుని ఎట్లా గెలుచుకోవాలనో, తినే తిండిని అమృతం లెక్క ఎట్లా మార్చుకోవాలనో, మనం పుట్టిన ఈ గడ్డ చరిత్రను ఎట్లా కాపాడుకోవాలనో అన్నీ పూసగుచ్చినట్టు ముచ్చట పెట్టుకుందాం. ఇక ఇవాళ జూన్ 9వ తారీఖు. ఈ రోజుకు ఒక పెద్ద ప్రత్యేకత ఉన్నది. ఆడపిల్ల అంటే అణిగిమణిగి ఉండాలనేటోళ్ళ నోర్లు మూయించిన ఒక సింహం పుట్టినరోజు. గదేనుల్లా మన దేశపు మొట్టమొదటి మహిళా ఐపీఎస్ ఆఫీసర్ డాక్టర్ కిరణ్ బేడి గారి పుట్టినరోజు. పంజాబ్లో పుట్టి ఖాకీ చొక్కా వేసుకొని దేశాన్నే ఒక ఊపు ఊపింది మన కిరణ్ బేడి. తిహార్ జైలులా ఆమె చేసిన సంస్కరణలు చూస్తే ఎంతటి దొంగలైనా సరే చక్కగా లైన్లోకి రావాల్సిందే. మహిళల సాధికారత కోసం, సమాజంలో మార్పు కోసం ఆమె పడ్డ తపన అంతా ఇంత కాదు. ఆమె బతుకంతా ఒక పెద్ద చదువే. ఆడబిడ్డలు ఎట్లా ఎదగాలనో చూపే ఆ అద్దం అసొంటిది ఆమె బతుకు. మన గడ్డ మీద ఆడపిల్లలు కూడా ఆమెను ఇన్స్పిరేషన్ లెక్క తీసుకోవాలి. ఆమె లెక్క ప్రతి రంగంలో ముందుకు దూసుకోవాలి. ఏమంటున్నా? ఇక ఈ ముచ్చట్లతోటి మీ మెదడుకి మేత పెట్టే ప్రశ్న రోజు అడుగుతున్నాం కదా, ఇవాళ కూడా మీకోసం ఒక ప్రశ్న వచ్చేసింది. అదేందో చూసేద్దాం. సుమతి శతకం ప్రకారం ఒక మంత్రికి ఉండాల్సిన ప్రధాన లక్షణం ఏమిటి? మీ ఆప్షన్స్: ఆప్షన్ ఏ ధనం, ఆప్షన్ బి కోపం, ఆప్షన్ సి అందం, ఆప్షన్ డి కార్యసాధన లేదా ఉపాయం. నేను చివర్లో ఆన్సర్ మీకు రివీల్ చేస్తాను, ఓకేనా? ఇక ఇవాళ రేపు మనిషికి తిండి తిప్ప లేకున్నా బతుకుతాడేమో కానీ ఈ సెల్ ఫోన్లు సోషల్ మీడియాలతోని నిమిషం కూడా తీరిక లేకపోయింది కదా. ఎందుకంటే పొద్దుగా లేచినప్పటి నుంచి గా సెల్ ఫోనే ముట్టుడవుతుంది. ఏదన్నా పని మొదలు పెడదామంటే చాలు మనసు కోతి లెక్క ఆడికెళ్ళి ఈడికి ఎగురుతూ ఉంటుంది. గమ్యం ఉన్నా కూడా గమనం పక్కదారి వాడుతుంది. పైసా ఖర్చు లేని ఏకాగ్రత ఇవాళ మస్తు కరువైపోయింది. మరి ఆగం కాకుండా మనసు పెట్టి అనుకున్న పనిని అనుకున్నట్టు ఎట్లా కొట్టాలి? మన పనికి కావాల్సిన ఫోకస్ మనకు ఎట్లా అబ్బుతుంది? ఇవన్నీ మనకు పూసగుచ్చినట్టు చెప్పనీకి, మన మెదడుకు పదును పెట్టనీకి కావాల్సిన ముచ్చట్లేందో ఇవాళ రామ్ జలదుర్గం సారు వివరంగా చెప్తారట. ఒకసారి వినేసి వద్దాం పాండ్రి. ఇటీవల ప్రపంచవ్యాప్తంగా యువతకు చాలా అవసరమైంది, వాళ్ళు పోగొట్టుకుంటున్నది, సాధించే ప్రయత్నం చేస్తూ ఆ ప్రయత్నంలో ఇంకా ఎక్కువ పోగొట్టుకుంటున్నది ఏంటంటే ఫోకస్. ధ్యానాన్ని పోగొట్టుకుంటున్నారు. చదువు మీద ధ్యాస, కెరీర్ మీద ధ్యాస, జీవితం మీద శ్రద్ధ, ఏదైనా సరే అనుకుంటే ఒక దాని మీద ఫోకస్ చేసి దాన్ని సాధించే ప్రయత్నంలో భాగంగా డిస్ట్రాక్షన్స్కు గురి అవుతున్నారు. ఎన్ని రకాలైన డిస్ట్రాక్షన్స్ అంటే సోషల్ డిస్ట్రాక్షన్స్ చాలా ఉన్నాయి. అది స్నేహితులు కావచ్చు, వాతావరణం కావచ్చు. వాళ్ళు లక్ష్యాన్ని మర్చిపోయి వాళ్ళు డిస్ట్రాక్షన్కి గురయ్యే వాటిల్లో ప్రధానమైనది డిజిటల్ డిస్ట్రాక్షన్. మొబైల్ ఫోన్లు ఇప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. అన్నీ స్మార్ట్ ఫోన్సే. అందులో ప్రతి అప్లికేషన్ దొరుకుతుంది. ప్రైవేట్ మానిటర్స్ అయిపోయాయి. ప్రత్యేకంగా ప్రతి ఒక్కరూ ఈ ప్రపంచాన్ని చూడాలంటే అరచేతిలో ఉన్న మొబైల్ ఫోన్లోనే చూస్తున్నారు. అందులో ఎన్ని రకాలైన డిస్ట్రాక్షన్స్ మనల్ని అట్రాక్ట్ చేస్తుంటాయి. మన లక్ష్యాన్ని పక్కదో పట్టించే ఎన్నో రకాలైన డిస్ట్రాక్షన్స్ని మనం ఎదుర్కొంటూ ఉంటాం, ఫేస్ చేస్తుంటాం. అయితే ప్రతిసారి ఏదో సాధించాలని కూర్చున్న వాళ్ళు కూడా సాధించే లోపల డిస్ట్రాక్షన్కు అట్రాక్ట్ అవ్వటం వల్ల ఏది సాధించలేకపోతున్నారు. ఇటీవల స్టడీలో తేలింది ఏంటంటే ఈ భూమి మీద అతి తక్కువ ఫోకస్ అంటే ధ్యాస అతి తక్కువగా ఉన్న జీవరాశుల్లో గోల్డ్ ఫిష్ ఒకటి. దాని ఫోకస్ 8 సెకండ్లు మాత్రమే. కానీ ఇటీవల తేలింది ఏంటంటే మనిషి ఫోకస్ 7 సెకండ్లకు పడిపోయిందని. అంటే ఒక విషయం మీద 7 సెకండ్ల కంటే ఎక్కువ ధ్యాస ఉంచలేకపోతున్నాడు. ఈ లోపల ఇంకేమైనా పక్కన దొరికితే వెంటనే షిఫ్ట్ అయిపోవడం వల్ల తను ఏదైతే లక్ష్యం అనుకున్నాడో, ఏదైతే సాధించాలని అనుకున్నాడో సాధించలేక వాయిదా వేస్తూ వాటిని అలాగే కంటిన్యూ చేస్తూ చివరికి సాధించలేకపోయానన్న అసంతృప్తితో చాలామంది జీవిస్తున్నారు. ఇది ఎంతోమంది తల్లిదండ్రుల బాధ, పిల్లలు సరిగ్గా చదవట్లేదు. ఎంతోమంది ఆర్గనైజేషన్ బాధ, ఎంప్లాయీస్ చెప్పిన పనిని ఖచ్చితంగా సకాలానికి పూర్తి చేయలేకున్నారని.
ఇవన్నిటికీ ప్రధానమైన కారణం సోషల్ డిస్ట్రాక్షన్, సోషల్ మీడియా డిస్ట్రాక్షన్, మొబైల్ ఫోన్లోని డిస్ట్రాక్షన్. అయితే మరి ఈ డిస్ట్రాక్షన్స్ నుంచి ఫోకస్ సాధించాలంటే ఏం చేయాలి? ఈ ఫోకస్ కోసం ప్రతిరోజు మనం ఏం చేస్తే మనం సాధించగలం? నెంబర్ 1, మల్టీ టాస్కింగ్ అనేది ఒక మిత్ మాత్రమే. అన్ని పనులు ఒక్కసారిగా ముందేసుకొని అన్ని పనుల్ని చెయ్యాలని చేసే ప్రయత్నం చాలాసార్లు వృధానే అవుతుంది. అసలు మల్టీ టాస్కింగ్ అనే కాన్సెప్టే లేదు. చాలామంది అంటుంటారు చాలా పనులను ఒకేలా చేయడం. ఏ పనైనా మీరు ఒక్కసారే చేయగలరు, దీని తర్వాత ఇంకో దానికి షిఫ్ట్ అవ్వగలరు, దీని తర్వాత మరి మూడో పని, తర్వాత మళ్ళీ మొదటి పనికి రావచ్చు. దీన్ని మల్టీ టాస్కింగ్ అనరు. కానీ మీరు చేస్తున్న పని మీద ధ్యాస ఉంచడం, మల్టీ టాస్కింగ్ని ఆపి ఒక పనిని మాత్రమే చేయడం. రెండవది, ఏదైనా కొన్ని పనులు ఇవాళ చేయాలనుకున్న పనులను రాసుకోవడం. ఏ పనిని ఎంతసేపులో చేయాలి, ఎంతసేపు ముగించాలి, ఏ పనిని టైం లైన్ ఎంతవరకు ఇవ్వాలి అని పూర్తిగా నిర్ణయించుకొని ఒక పేపర్ మీద రాయటం. అంటే ఫోకస్ని సాధించేంత వరకు మీరు ఇలాంటి ఎక్సర్సైజ్ చేయడం ద్వారా ఫోకస్ మీ అదుపులోకి వస్తుంది. సో మీరు రాసిన టైంకి మీరు కట్టుబడి ఉండడం చాలా ముఖ్యం. నేను ఉదయాన్నే ఎన్ని గంటలకు నిద్ర లేవాలంటే అలారం సహకరిస్తుంది రింగ్ అవ్వడానికి, కానీ లేవటం అనేది మళ్ళీ మీ చేతుల్లోనే ఉంది. సో నిద్ర లేవడం, లేచిన తర్వాత ఏం చేయాలన్నది మళ్ళీ మీ చేతుల్లో ఉంది. సో కొంతకాలం పాటు చేయాలనుకున్న పనులకు సమయాన్ని కేటాయించడం, కేటాయించిన సమయం ప్రకారం నిర్దిష్టంగా మీరు ఆ పనిని చేయడం. రెండవది, ఫోకస్ను సాధించే యోగా, మెడిటేషన్ లాంటివి ప్రాక్టీస్ చేయడం. ముఖ్యంగా త్రాటక క్రియ, ఈ యోగా విద్యలో మీరు తెలుసుకోవచ్చు. త్రాటక క్రియ ద్వారా దృష్టిని కేంద్రీకరించడం, ఒకే అంశం మీద, ఒకే విషయం మీద చాలాసేపటి వరకు దృష్టిని నిలపడం అనేది ప్రాక్టీస్ చేయొచ్చు. మెడిటేషన్ ద్వారా ఆలోచనలను తగ్గించుకుంటూ ఒకే విషయం మీద లేదా శ్వాస మీదో ఏదైనా సరే ఒక దీపం పైన, ఒక ఆలోచన పైన దృష్టిని కేంద్రీకరించడం లేదా ఆలోచన లేని స్థాయికి చేరుకోవడం లాంటి ప్రయత్నాలు చేయటం, ఇది మెడిటేషన్ ద్వారా. మూడవది చాలా ఇంపార్టెంట్ అయింది, చాలా ముఖ్యమైనది, డిజిటల్ డీటాక్స్. మిమ్మల్ని డిస్ట్రాక్ట్ చేసే వస్తువులు కానీ, పరికరాలు కానీ, వ్యక్తులను కానీ మీ చుట్టుపక్కల ఉండకుండా మీరు జాగ్రత్త పడ్డం, వాటికి దూరంగా ఉండడం. రాత్రి పడుకునే ముందు కనీసం గంట ముందైనా సరే మొబైల్ ఫోన్కు దూరంగా ఉండడం, ఏవి స్క్రీన్ ఓపెన్ చేయకుండా ఉండడం. సకాలానికి నిద్ర పడుతుంది, ఉదయం టైంకి నిద్రలేస్తారు. లేస్తూనే ఈరోజు చేయవలసిన పనులు రాయండి, రాసిన పనులకు సమయాన్ని కూడా కేటాయించండి. అదే సమయంలో ఆ పనుల్ని పూర్తి చేయండి. మీరు ఫోకస్ సాధించడం ఖచ్చితంగా కుదురుతుంది. అప్పుడే మనకు అర్జునుడు ఎందుకు కేవలం పక్షి కన్నును మాత్రమే చూశాడు, చుట్టుపక్కల ఉన్న చెట్టు పక్షిని చూడలేదు అనే విషయాన్ని మనకు బాగా అర్థమవుతుంది. దాన్ని మనం కూడా సాధించవచ్చు, మీరు కూడా సాధించవచ్చు. ప్రయత్నించండి. విన్నారు కదా, ముచ్చట గట్టిగానే ఉంది. ఏదో గాలిల మాటలు కాకుండా మనసును ఎట్లా అదుపులో పెట్టుకోవాలనో రామ్ జలదుర్గం సారు మస్తుగా చెప్పిండు కదా. ఏకాగ్రత అనేది ఏదో అంగట్ల దొరికేది కాదు, అది మన లోపలనే ఉంటుంది. దాన్ని పట్టుకోవడమే అస్సలైన విద్య అని ఇవాళ మనకు తేట తెల్లమైంది. ఎంతో బిజీగా ఉన్నా కానీ టైం తీసుకొని వచ్చి గిన్ని మంచి విషయాలు చెప్పినందుకు రామ్ జలదుర్గం గారికి పెద్ద థ్యాంక్స్. ఇక మనం గత ఎపిసోడ్లో మన కిడ్నీలకు రోగాలు వస్తే వాటిని ఎట్లా పదిలంగా కాపాడుకోవాలనో కొన్ని మంచి మంచి యోగాసనాలను చూసినాం కదా. కిడ్నీల పనితీరును మరింత మెరుగుపరచుకోనికి, ఆల్రెడీ ఏమన్నా చిన్న చిన్న సమస్యలు ఉంటే వాటిని బాగు చేసుకోనికి ఇంకొన్ని అద్భుతమైన ఆసనాలు ఎట్లా వేయాలి, అసలు ఏం చేయాలి అనేది త్రిపురక మేడం చెప్తుందంట. రెడీగా ఉన్నారు, మనం కూడా క్లియర్గా చూసి నేర్చుకుందాం పాండ్రి. నమస్తే అండి, దూరదర్శన్ యాదగిరి ప్రేక్షకులకి మరొకసారి నమస్కారం. మైసెల్ఫ్ త్రిపుర. ఐఎమ్ ఎ నేషనల్ ఖేలో ఇండియా medalist from the Yogasana Bharat, also international certified trainer from the SVASA, prenatal yoga trainer, also in the fields of Ayurveda, Marma, Chiro practitioner. సో
యోగా జర్నీలో మరొకసారి వెల్కమ్ చెప్తున్నాను. లాస్ట్ ఎపిసోడ్లో మనం కిడ్నీ రిలేటెడ్గా కొన్ని ఆసనాస్ చేసాము. సో అవన్నీ కూడా మనం ప్రాక్టీస్ చేస్తున్నామని అనుకుంటున్నాను. ఈరోజు మనం ఇంకొన్ని ఆసనాస్తో ఇంకొంచెం ముప్పు తిప్పులు పెడదామనేసి అనుకుంటున్నామండి. సో మా టీం అంతా కూడా రెడీగా ఉన్నాము. ఈరోజు మనం చూస్తున్నాము ఇంకొంచెం ఆసనాస్. కమింగ్ టు ద ఫస్ట్ పవన ముక్తాసనకి వెళ్దాము. ఫస్ట్ రిలాక్స్ యువర్ రైట్ లెగ్ ఫార్వర్డ్, లెఫ్ట్ లెగ్ ఫార్వర్డ్, దెన్ స్లోలీ నేను సైడ్ వేస్ నుంచి చూపిస్తున్నానండి. స్లోగా లై డౌన్ చేసుకుని రైట్ లెగ్ బెండ్ చేసుకుని లెఫ్ట్ లెగ్ బెండ్ చేసుకుని ఇంటర్లాక్ చేసి ఫుల్ స్ట్రెచ్ చేసి హెడ్ అప్ అండ్ ట్రై టు స్టే దేర్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 and slowly from here do the rocking, forward rocking, interlock just same position lo and forward rocking. 1 2 దీని వల్ల మనకి బ్యాక్ సైడ్ కిడ్నీస్కి ఫుల్గా బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది. 3 4 5 6 and slowగా సైడ్ వేస్ ఫుల్గా రొటేట్ చేయండి. బట్ హెడ్ షుడ్ బి ట్రై టు హగ్ మ్యాక్సిమం నీస్. 2 3 4 5 6 and stay there. Sideways full stretch. Hug your knees. 1 2 3 4 5 6 and again other side. Stay there. 1 2 3 4 5 6 and slowly complete relaxation in Shavasana. Full stretch. ఇప్పుడు పవన ముక్తాసన్ వేరియేషన్ చేద్దాము. మ్యాక్సిమం హగ్ చేసుకుని అండ్ డూ ద రాకింగ్ అండ్ దెన్ స్ట్రెచ్ యువర్ లెగ్స్ ఆల్టర్నేట్. అగైన్ బ్యాక్, చేంజ్ ద లెగ్, లిఫ్ట్ అప్, అగైన్ 2 3 4 5 6 and stay there. 1 2 3 4 5 6 again do the same. 2 3 alternate. 4 5 6 and stay there. Pull up. 1 2 3 4 5 6 and slowly coming to the sitting position and relax for few seconds and observe your breath and then gently open your eyes with a few blinks of eyes. Ippudu inkoka asana cheddaamu. Coming to the Vyagrasana. Vajrasanalo first కూర్చోండి. Measure with your hands. మీ elbow length ఉండాలి and width ఈ మధ్యలో షోల్డర్ విడ్త్ ఉండాలి. దెన్ చేసి లిఫ్ట్ అప్. ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్, ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్, ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్ అండ్ స్టే దేర్. అప్. 1 2 3 4 5 6 engage your core, see your navel region. 1 2 3 4 5 6 and slowగా ఈ రైట్ హ్యాండ్ తీసుకుని స్లోలీ ఇన్సైడ్ అండ్ see the roof. Release your hand and again slowly coming to the Vyagrasana and change the leg. మీ షోల్డర్ మీదకి మొత్తం మీరు అబ్జర్వ్ చేయొచ్చు. మీ బ్యాక్ సైడ్ కిడ్నీ పార్ట్ మొత్తం స్క్వీజ్ అయ్యి అక్కడి నుంచి మీకు బ్లడ్ సర్క్యులేషన్ అవుతున్న ఫీలింగ్ కూడా వస్తుంది. అండ్ అగైన్ చేంజ్.
change, stay there, full stretch, 1, 2, 3 and lock your opposite thigh. ఆపోజిట్ థైని పట్టుకోండి, బ్యాక్ సైడ్ నుంచి పైన ఉన్న హ్యాండ్ ఆపోజిట్ థై, సీ ద రూఫ్. 1, 2, 3, 4, 5, 6. ఇఫ్ యూ కెన్ రిలీజ్ పైన ఉన్న హ్యాండ్ని తీసుకొని ఇంకొంచెం ఎక్స్ట్రా కావాలి అనుకుంటే స్ట్రెచ్ యువర్ లెగ్ అప్, ఫుల్ స్ట్రెచ్. ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు do, catch your, yes, 1, 2, 3, 4, 5, 6 and slowly coming to the normal position. కొంచెం రిలాక్స్ అవ్వండి. శశాంకాసనంలో విల్ డూ ఫర్ ద అదర్ సైడ్. రైట్ హ్యాండ్ అవుట్ సైడ్, లెఫ్ట్ హ్యాండ్ అప్, అగైన్ లెఫ్ట్ హ్యాండ్ ఇన్సైడ్, రైట్ హ్యాండ్ అప్. Again, Vyagrasana, right hand inside, left hand up and stay there. 1, 2, 3, 4, 5, 6. Catch your opposite thigh. 1, 2, 3, 4, 5, 6 and take the support of your palm beside of your head and then lift up. Yes. And if you can, catch your thigh. 1, 2, 3, 4, 5, 6. Again, relax and coming to the Shashankasana. Observe your internal changes and again coming to the normal position. యోగా అంటే ఈజీ కాదండి, ఏదో జిమ్కి వెళ్తేనో లేకపోతే జుంబాలు చేస్తానో కాదు, యోగా చేసి కూడా చూపించవచ్చు మనం. ఓకే, ఇంకొకసారి ఛాలెంజ్ చేస్తున్నాము మా టీం అందరితో పాటు. దిస్ ఈస్ త్రిపుర అండి, సైనింగ్ ఆఫ్. చూసిండ్రు కదా ఇయ్యాలటి ఈ ఆసనాలు చిట్కాలు ఎంత మంచిగా ఉన్నాయో. పైసల ఖర్చు లేకుండా ఇంట్లోనే కూర్చొని రోజు పొద్దుగాల ఇట్లా కొంచెం టైం కేటాయించి ఈ ఆసనాలు వేస్తే మన కిడ్నీలు 100 ఏళ్ల పాటు పదిలంగా ఉంటాయి, పైలంగా కూడా ఉంటాయి. ఇక ఎవ్వరు బద్ధకం పెట్టుకోకుండా ఈ యోగాసనాలను శేషుడు అలవాటు చేసుకోండి. ఇక పొద్దుగాల లేవగానే కడుపులా గాబరా అవుతుంటుంది కదా, అప్పుడు తిండిలా కొత్త నాస్తాలు చేసుకొని తింటే మస్తు ఉంటుంది అని అనుకునేటోళ్ళకి ఇవాళ ఒక మంచి నాస్తా పట్టుకొచ్చిన. అదే బీట్రూట్ చీలా. బీట్రూట్ అనగానే అదేదో గోలి లెక్క ముఖం పెట్టకుండ్రి, ఈ ఎర్రగడ్డల ఉన్న పవరే వేరట. ఈ చీలా తింటే ముఖం అందంగా అద్దం లెక్క మెరుస్తుందట, ఒంట్ల రక్తం కూడా గిర్ర తిరుగుతుందట. మస్తు ఈజీగా చిట్టికెలా రెడీ అయిపోయే గీ నాస్తా ఎట్లా చేసుకోవాలో జల్దీ చూసొద్దాం పాండ్రి. నమస్తే, ఈరోజు స్మార్ట్ బ్రేక్ఫాస్ట్ సెగ్మెంట్కి స్వాగతం. నా పేరు నిషిత, నేను క్లినికల్ న్యూట్రిషనిస్ట్ అండ్ డైటీషియన్, ఎక్స్పర్ట్ ఇన్ వెయిట్ లాస్, పీసీఓడి, డయాబెటిక్ అండ్ గట్ హెల్త్. ఈరోజు మనం చూడబోయే రెసిపీ హై అయాన్ ఉన్న రెసిపీ. అయాన్ తక్కువ ఉన్న వాళ్ళకి, హీమోగ్లోబిన్ తక్కువ ఉన్న వాళ్ళకి చాలా హెల్ప్ చేస్తుంది. బీట్రూట్ ఓట్స్ చీలా, ఇది వెయిట్ లాస్లో ఉన్న వాళ్ళు కూడా బాగా యూస్ చేసుకోవచ్చు. బీట్రూట్ ఓట్స్ చీలాకి కావాల్సిన పదార్థాలు: గ్రీన్ చిల్లీస్, రోల్డ్ ఓట్స్, బీట్రూట్, నిమ్మకాయ, ఆయిల్, ఆనియన్, సాల్ట్, కొత్తిమీర, చాట్ మసాలా. ముందుగా మనం ఒక మిక్సీ జార్ తీసుకుందాము. ఈ మిక్సీ జార్లో కట్ చేసి పెట్టుకున్న బీట్రూట్, నేను ఇక్కడ 1 బిగ్ బీట్రూట్ తీసుకున్నాను. మనకు ఆల్మోస్ట్ 3 చీలాస్ వస్తాయి. అండ్ ఇందులోకి రోల్ చేసుకున్న రోల్డ్ ఓట్స్ 1 బౌల్ తీసుకుందాము. మన స్పైస్కి తగ్గట్టు గ్రీన్ చిల్లీస్, ఇక్కడ నేను 2 పెద్ద గ్రీన్ చిల్లీస్ తీసుకుంటున్నాను. అండ్ టేస్ట్కి సాల్ట్, ఫస్ట్ మనం ఇది మిక్సీ పట్టుకోవాలి.
ఇందులోకి కొన్ని వాటర్ యాడ్ చేద్దాము. సో మనకి చీలా కోసం మంచి కన్సిస్టెన్సీ వస్తుంది. సో మనకి కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చింది. ఇది ఒక బౌల్లోకి తీసుకుందాము. ఇది మరీ థిక్గా కాదు, మరీ లూజ్గా కాకుండా ఇలా కొంచెం ఇడ్లీ పిండి ఉంటుంది కదా, ఇడ్లీ పిండికి మనం చేసుకుంటాం కదా, ఆ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇదంతా ఒక బౌల్లోకి తీసుకుందాము. సో ఇది ఇందాక చెప్పాను కదా, బాగా ఐరన్ రిచ్ బ్రేక్ఫాస్ట్ అనమాట. ఇది మనం బ్రేక్ఫాస్ట్లో లాగా కానీ డిన్నర్లో లాగా కానీ యూస్ చేసుకోవచ్చు. సో ఇందులో ఉన్న ఓట్స్ వెయిట్ లాస్కి ప్రమోట్ చేస్తుంది. సో ఫస్ట్ మనం ఒక ప్యాన్ తీసుకుందాము. ఈ ప్యాన్ వేడే వరకు ఈ ప్యాన్ హీట్ అవ్వాలి. లైట్గా ఆయిల్ వేసుకుందాము. ఆనియన్తో స్ప్రెడ్ చేసుకుంటే స్టిక్ అవ్వకుండా ఉంటుంది. ప్యాన్ హీట్ అయ్యాక మనం వేసుకోవాలి. సో ఇదేంటంటే మనకి ఓట్స్ అండ్ బీట్రూట్ కాంబినేషన్. సో దీన్ని మనం ఏదైనా వైటమిన్ సి ఉన్న ఫుడ్తోని మనము పేరప్ చేసుకుంటే బెటర్. సో లాస్ట్కి మనం సాలెడ్లో విటమిన్ సి కోసం లెమన్ యూస్ చేస్తాము. సో దట్ ఈ ఐరన్ అనేది మనకి బాగా అబ్సార్బ్ అవుతుంది. సో ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి, హిమోగ్లోబిన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి, మెయిన్గా పీరియడ్స్ ఇష్యూ ఉన్న వాళ్ళకి చాలా హెల్ప్ చేస్తుంది. రెగ్యులర్గా మనం బీట్రూట్ తీసుకోవడం వల్ల మన స్కిన్ కూడా చాలా బెటర్గా ఉంటుంది. మన స్కిన్ ఎలాస్టిసిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అందరూ డ్రై స్కిన్ ఉంటుంది అంటుంటారు కదా, లేదంటే చాలా డ్రై ఉంది, ప్యాచీగా ఉంది అన్న వాళ్ళకి బీట్రూట్ అనేది బాగా హెల్ప్ చేస్తుంది. సో ప్యాన్ వేడైంది. ఈ ప్యాన్కి మనం ఈ బ్యాటర్ని వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. జస్ట్ అలా స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇది థిక్గానే ఉండాలి. ఎక్కువగా వాటర్ వేసామంటే రాదు ప్యాన్లో నుంచి. రెడ్ అయ్యేంత వరకు మనం లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. సో ఆ లోపల ఉన్నది కూడా బాగా కుక్ అవుతుంది, ఎందుకంటే థిక్గా ఉంది కదా. ఈ బీట్రూట్ అండ్ ఓట్స్ కాంబినేషన్ ఏంటంటే ఇందాక చెప్పినట్టు స్కిన్ ఎలాస్టిసిటీ ఇంప్రూవ్ అవుతుంది. ఎలాస్టిసిటీ అంటే సాఫ్ట్గా అవ్వడము, స్కిన్ అనేది మనకి యంగ్గా ఉండడానికి బాగా హెల్ప్ చేస్తుంది. అండ్ ఈ రెడ్నెస్ ఏదైతే ఉందో బీట్రూట్లో, ఇది కంప్లీట్ యాంటీ ఆక్సిడెంట్ అనమాట. మనకి ఇలాంటి కలర్స్ ఎక్కువగా ఉన్న ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఉంటాయి కదా, అంటే బీట్రూట్, స్ట్రాబెర్రీ, క్యారెట్స్, ఇలాంటివన్నిట్లో యాంటీ ఆక్సిడెంట్స్ లెవెల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో దీనివల్ల ఇమ్యూనిటీ అనేది బాగా పెరుగుతుంది. ఎస్పెషలీ ఈ బీట్రూట్ ఓట్స్ ఈ కాంబినేషన్లో తీసుకుంటే వెయిట్ లాస్కి కూడా బాగా హెల్ప్ చేస్తుంది, హై ఫైబర్ కాబట్టి. అండ్ ఇందులో మెయిన్గా ఏంటంటే క్యాలరీస్ కూడా ఎక్కువగా ఉండవు, తక్కువగా క్యాలరీస్, ఎక్కువ ఫైబర్ ఉంటుంది కాబట్టి మన గట్ హెల్త్కి కూడా మంచిది. సో ఇది వన్ సైడ్ రోస్ట్ అయ్యాక సెకండ్ సైడ్ తీసుకుందాము. సో ఇది మనం తిప్పిన తర్వాత కొంచెం మళ్ళీ రెడ్ అయ్యే వరకు చూసుకోవాలి. మరి ఓవర్ రెడ్ అవ్వకపోయినా పర్వాలేదు. ఇది కొంచెం టైం టేకింగ్. మనం ఇది తొందరగా అవ్వాలి అనుకుంటే మాత్రం కొంచెం రవ్వ ఉంటుంది కదా, గోధుమ రవ్వ కూడా వేసుకోవచ్చు. సో ఫాస్ట్గా అవుతుంది, ఒక 5 మినిట్స్లో అయిపోతుంది. సో ఇది వేడయ్యేలోపు మనం దీనికి ఐరన్ అబ్జార్ప్షన్కి కావాల్సిన సాలెడ్ ఒకటి ప్రిపేర్ చేసుకుందాము. సింపుల్. దీనికి బెస్ట్ కాంబినేషన్ ఏంటంటే జస్ట్ ఆనియన్లో కొంచెం లెమన్ స్క్వీజ్ చేసుకుందాం ఇందులో.
సో ఈ కాంబినేషన్లో తీసుకుంటే న్యూట్రిషన్ అనేది ఎక్కువగా వస్తుంది. ఇందులో మనం లైట్గా సాల్ట్ వేసుకుందాము, కొరియాండర్ వేసుకుందాము, అండ్ ఆప్షనల్ ఇది చాట్ మసాలా. అందరికీ హెల్ప్ అవ్వదు, బట్ చాలామందికి టేస్ట్ వైజ్ అయితే చాలా నచ్చుతుంది. పిల్లలకి అయితే బాగా నచ్చుతుంది చాట్ మసాలా. సో మనం బయట ఫుడ్ తింటాం కదా, అందులో మెయిన్ ఇంగ్రీడియంట్ చాట్ మసాలా. సో ఇదంతా మిక్స్ చేసుకుందాము. మనము బీట్రూట్ ఓట్స్ చీలాని ఈ సాలెడ్తో సర్వ్ చేసుకుంటే చాలా బెటర్గా ఉంటుంది అండ్ మన గట్ హెల్త్ కూడా బాగా హెల్ప్ అవుతుంది. ఇది 2 సైడ్స్ రోస్ట్ అయింది. మనం సర్వ్ చేసుకుందాము దీన్ని. సో దీన్ని మనం ఇందాక పెట్టుకున్నాం కదా సాలెడ్తో పేర్ చేసుకుంటే, సో కొంచెం గార్నిష్కి పైన మనం కొరియాండర్ వేసుకుందాం. ఐరన్ రిచ్ అండ్ ఫైబర్ రిచ్ బీట్రూట్ ఓట్స్ చీలా రెడీ. మనం ఇది ఎవ్రీడే బ్రేక్ఫాస్ట్లో కానీ డిన్నర్లో కానీ ఇంక్లూడ్ చేసుకోవచ్చు. మనకి వెయిట్ లాస్కి బాగా హెల్ప్ చేస్తుంది, స్కిన్కి బాగా హెల్ప్ చేస్తుంది, అండ్ మనకి ఐరన్ కానీ ఫెరిటిన్ కానీ హిమోగ్లోబిన్ కానీ తక్కువ ఉన్న వాళ్ళు 100% ఇది ఎవ్రీడే తీసుకోవడానికి ట్రై చేయండి. సో మనకి ఐరన్ హెల్ప్ అవుతుంది అబ్సార్ప్షన్కి. మనం వైటమిన్ సి ఇక్కడ లెమన్ అండ్ ఆనియన్ తీసుకున్నాము, దీనివల్ల ఐరన్ అబ్సార్ప్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇది ఒక కంప్లీట్ మీల్ అని చెప్పొచ్చు. చూసిండ్రు కదా మన బీట్రూట్ చీలా ఎంత మస్తుగా తయారైందో. అచ్చం ఎర్రటి రంగుల మెత్తగా, తింటుంటే కమ్మగా నోట్ల కరిగిపోతుంది. పిల్లలకైతే ఇట్లా చేసి పెడితే అట్లా తినేస్తారు, మస్తు ఇష్టంగా కూడా తింటారు. మరి వాళ్ళ బాక్స్లలో పెట్టి పంపించినా కూడా ఖాళీ చేసి ఇంటికి తీసుకొస్తారు. బీట్రూట్ గురించి మీకు తెలియని ఇంకో ముచ్చట ఏంటంటే, ఇంట్లో ఐరన్ గట్టి ఉంటుంది. అది తింటే నెత్తురు తక్కువ ఉన్నోళ్ళకు మస్తు మంచిగా పనిచేస్తుంది. ఒంట్లో ఉన్న మురికినంతా బయటికి పంపించేసి మిమ్మల్ని చురుగ్గా ఉంచే శక్తి ఈ బీట్రూట్ గడ్డకు ఉన్నది. మరి ఇన్ని లాభాలున్న ఈ బీట్రూట్ చీలా నాస్తాని మీరు కూడా ఒకసారి ట్రై చేసుకొని తినుండ్రి. మరి ఇక గతమే గమ్యానికి పునాది అంటారు పెద్దలు. ఇవాళ మనం మాట్లాడుకోబోయే ముచ్చటింటే మన పూర్వీకుల తెలివితేటలకు ముక్కు మీద ఏలేసుకోవాల్సిందే. కుతుబ్ షాహీల కాలం నాటి ఇరిగేషన్ సిస్టమ్, అప్పటి నీటి సంపద గురించి ఇవాళ మనం తెలుసుకోబోతున్నాం. ఆ రోజులలోనే ఏం చెల్లో గొప్ప గొప్ప ఆర్కిటెక్చర్స్ని, మేధావుల్ని పిలిపించి అద్భుతమైన శిల్పకళతో, నగిశీలతో కూడిన స్టెప్ వెల్స్ అంటే మెట్లతో ఉన్న బావులను తవ్వించిండ్రు. 100 ఏండ్లు గడిచినా ఇప్పటికీ ఆ బావులు ఎట్లా గలగల వారుతున్నాయి కదా. వాటి వెనుక ఉన్న మన భారతదేశపు ఇరిగేషన్ ఆర్కిటెక్చర్ గొప్పతనం ఏంది, అప్పటి నీటి మేనేజ్మెంట్ ఎట్లా ఉండేది, ఈ ముచ్చట్లన్నీ మనకు కళ్ళకు గట్టినట్టు చెప్పనీకి, మన సాంస్కృతిక వారసత్వాన్ని మనకు పరిచయం చేయనీకి డాక్టర్ కేదారేశ్వరి మేడం మనతోని రెడీగా ఉన్నారు. మరి లేట్ ఎందుకు, ఆవిడ మాటల్లోనే ఆనాటి నీటి అద్భుతాలను ఈనొద్దాం పాండ్రి. నమస్తే, డాక్టర్ జె కేదారేశ్వరి, ఫార్మర్ డైరెక్టర్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్కియాలజీ అండ్ మ్యూజియంస్, ఏదైతే మనం డిపార్ట్మెంట్ ఆఫ్ హెరిటేజ్ అంటున్నామో, డైరెక్టర్ ఆఫ్ కల్చర్, ఫౌండర్ డైరెక్టర్ ఆఫ్ కావూరి స్టేట్ గ్యాలరీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్, అడిషనల్ కమిషనర్ హెరిటేజ్, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్. ఇవాళ మనం కుతుబ్ షాహీ టూమ్స్, ఏదైతే మనం రాయల్ నెక్రోపాలిస్ అంటామో, అందులో ఇరిగేషన్ సిస్టమ్ ఎలా ఉండేది అది కొద్దిగా చూద్దాం. ఇరిగేషన్ సిస్టమ్ కోసం ఒక 8 స్టెప్ వెల్స్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఇక్కడ. ఈ స్టెప్ వెల్ అనేది నీళ్ల కోసం భారతదేశంలో మెడివల్ టైమ్స్ నుంచే ఉండడం చాలా మనకి ప్రత్యేకత. ఇప్పుడు వన్ ఆఫ్ ద స్టెప్ వెల్స్ గుజరాత్లో రాణి కీ వావ్, అది వరల్డ్ హెరిటేజ్
స్టేటస్ కూడా సంపాదించుకుంది బికాస్ ఆఫ్ ద బ్యూటిఫుల్ కన్స్ట్రక్షన్ ఇన్ అబ్సల్యూట్ ఇండియన్ ఆర్కిటెక్చరల్ హెరిటేజ్ స్టైల్. ఇక్కడ మనం నుంచున్నది కుతుబ్షాహీ టూమ్స్లో ఇండో ఇస్లామిక్ స్టైల్లో కట్టడం జరిగింది. ఈ ఇండో ఇస్లామిక్ స్టైల్లో వచ్చిన పర్షియన్ ఇన్ఫ్లుయెన్సు, ఇండియన్ ఇన్ఫ్లుయెన్సు అన్నీ కనిపిస్తూ ఉన్నాయి. ఈ బావులి బడీ బావులి అంటారు కుతుబ్షాహీ టూమ్స్లో. 8 బావులీలు ఉన్నాయి. 8లో 6 ఇప్పుడు ఆపరేషన్లోకి వచ్చాయి. ఇప్పుడు నేను నుంచునున్న చోట చూస్తే మీరు ఫస్ట్ లెవెల్ గ్రౌండ్ లెవెల్లో నుంచున్నాను. లోపలికి చూస్తే ఒక 2 లెవెల్స్ కనిపిస్తాయి మనకి. మాన్సూన్స్లో ఆల్మోస్ట్ ఫస్ట్ ఫ్లోర్ అప్పర్ లెవెల్ దాకా నీళ్ళు వచ్చేస్తాయి. చాలా బ్యూటిఫుల్ బౌలీ ఇది, అన్నిటికంటే లార్జెస్ట్ బౌలీ. నెక్స్ట్ పెద్ద బౌలీ మనకి ఈద్గా బౌలీ, ఈద్గా దగ్గర ఉంది. ఈ బౌలీల వల్ల ఈ 106 acres ఆఫ్ ల్యాండ్ ఇరిగేషన్ అయ్యేది. ఈ వాటర్ ఛానల్స్ కట్టడం కానీ, ఈ బౌలీస్ తవ్వడం కానీ, ఈ మళ్ళా రీకన్స్ట్రక్ట్ చేసి బ్యూటిఫుల్ ఆర్చెస్, చిన్న నిషెస్, దాంట్లో ఫ్రీజ్ వర్క్ చూస్తే మనం ఆశ్చర్యపోతాం. ఇంత డీటెయిల్గా కుతుబ్షాహీస్ వాళ్ళ ఇరిగేషన్ సిస్టమ్ని ప్లాన్ చేసుకున్నారంటే చాలా మనం అబ్జర్వ్ చేయవలసిన విషయం. ఈ ర్యాంప్ మించి ఎద్దుల్ని కట్టి అక్కడ వీలు ఉండేది, దాంతో నీళ్లు తోడి తీసుకొచ్చేవారు. సో ఈ ఎద్దులు పైకి వెళ్ళడం కిందకి రావడం జరిగేది. ఆ రోజుల్లో ఉన్న టెక్నాలజీ తోటి ఇది ఒక మంచి టెక్నాలజీ అనుకోవచ్చు. ఇవాళకి కూడా మనం ఎద్దుల్ని రకరకాలుగా వేరియస్ ఫీల్డ్స్లో వాడుతున్నాం. ఈ నీళ్లు ఎలా తోడేవారు, దేనిలోకి తోడేవారు? ఈ నీళ్లు గార్డెన్ మొత్తం పంపించాలంటే ఏ దోవ నుంచి పోయేవి నీళ్లు. ఎందుకంటే ఈ 6 బావులీలు ఏదైతే ఇప్పుడు ఫంక్షనల్ అయ్యాయో, ఈ 6 బావులీలు డిఫరెంట్ లొకేషన్స్లో డిఫరెంట్ గార్డెన్ టూమ్స్ దగ్గర ఉన్నాయి. ఈ గార్డెన్స్ ఇరిగేట్ చేయడానికి నడవండి, మనం ఈ నీళ్లు ఎలా తోడేవారో, ఛానల్స్ నుంచి ఎలా వెళ్ళేదో చూద్దాం. ఇప్పుడు ఛానల్ చూద్దామా? ఎద్దులు నీళ్లు తోడాక ఆ నీళ్లు ఎక్కడ స్టోర్ చేసేవారు? ఇదిగోండి, ఇది పెద్ద ట్యాంక్. దీంట్లో ఈ ర్యాంప్ మించి ఎద్దులు పైకి కిందకి వెళ్ళి నీళ్లు తోడి దీంట్లో పోయడం జరిగేది. దీంట్లోంచి ఒక పైపు, పెద్ద టెరకోట పైపు ఉంది ఈ స్టోన్లో, దాంట్లోంచి ఈ నీళ్లు ఈ పెద్ద సిస్టంలోకి వచ్చేవి. దీంట్లోంచి వచ్చి ఆ 2 ఛానల్స్ నుంచి అలా వెళ్ళిపోయేవి. ఇప్పుడు మనం ఈ తోడకం చూస్తే, ఈ సిస్టమ్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ చూస్తే ఆ టెక్నాలజీ అనేది మనకు అర్థమవుతోంది. ఈ ర్యాంప్ మించి నీళ్లు దాంట్లోకి వెళ్ళి అక్కడి నుంచి ఛానలైజ్ అయిపోయేది. అక్కడ 2-way ఛానల్ పెట్టారు, నీళ్ళు ఎక్కువైనా 2 ఛానల్స్ నుంచి వెళ్ళిపోయేటట్టు. ఇలా వచ్చి మీరు ఇక్కడ చూస్తారు, ఇంకో ట్యాంక్ ఇక్కడ పెట్టారు. ఈ ట్యాంక్కి 3 ways పెట్టారు, 3 ఛానల్స్ మళ్ళీ పెట్టారు. ఒకటేమో కుతుబ్షాహీ గార్డెన్స్ 4th కింగ్ గార్డెన్ వైపు వెళ్ళేది, ఇంకోటేమో ఆ వెనక నుంచి వెళ్ళిపోయేది హకీమ్ టూమ్స్ వైపు వెళ్ళేది, ఇంకోటేమో ఈ ఛానల్ నుంచి ఈ పెద్ద ట్యాంక్ నుంచి ఇక్కడికి వెళ్ళి అక్కడేమో మళ్ళీ గార్డెన్స్కి హమామ్ కూడా అక్కడి నుంచే నీళ్లు సప్లై అయ్యేది అనుకుంటా. ఈ అవతల వైపు ఇక్కడి నుంచి అండర్ గ్రౌండ్ ఛానల్ చూడండి. అండర్ గ్రౌండ్ ఛానల్ నుంచి కూడా వాటర్ వెళ్ళేది. ఇప్పుడు ఈ సిస్టమ్ ఒకటి మనం అర్థం చేసుకుంటే, వాటర్ కన్జర్వేషన్, గ్రౌండ్ వాటర్ కన్జర్వేషన్ కానీ, సప్లై కానీ, దాన్ని మళ్ళా మొత్తం గార్డెన్కి, ఎవ్రీ గార్డెన్ టూమ్కి ఇలాగ స్టెప్ వెల్స్ 2-3 టూమ్స్కి పెట్టారు. అటు నుంచి హకీమ్ టూమ్ వైపు, గార్డెన్ వైపు నీళ్ళు వెళ్ళిపోయేవి. సో ఈ సిస్టమ్ అంటే ఇదంతా ఆలోచించుకుని మొత్తం ఏరియాని స్టడీ చేసి అప్పుడు ఈ ప్లాన్ చేయడం జరిగింది. సో బడీ బావులి అనేది అన్నిటికంటే పెద్ద బావులి మనకి ఇక్కడ కుతుబ్షాహీ టూమ్స్లో. ప్రతి బావులి ఇలాగే చాలా నీట్గా టెక్నాలజికల్గా అది ప్లాన్ చేయడం జరిగింది. యునెస్కో ఏషియా పెసిఫిక్ అవార్డ్స్ ఫర్ కల్చరల్ హెరిటేజ్ కన్జర్వేషన్ అని ప్రతి ఏడాది యునెస్కో ఇవ్వడం జరుగుతుంది. ఈ బడీ బావులీకి కుతుబ్షాహీ టూమ్స్లో
కన్జర్వేషన్ ఎఫర్ట్స్కి ఈ అవార్డు వచ్చింది. ఇలాంటి అవార్డు తెచ్చుకోవడం గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ గొప్పతనం. చూసిండ్రు కదా డాక్టర్ కేదారేశ్వరి మేడం ఎంత చక్కగా వివరించిండ్రో. కుతుబ్ షాహీల కాలం నాటి ఆ మెట్ల బావులు, ఆ ఇరిగేషన్ టెక్నాలజీ చూస్తుంటే మన దేశపు పాతకాలపు ఆర్కిటెక్చర్ ఎంత గొప్పదో అర్థమవుతుంది కదా. 100 ఏండ్ల కిందటి ఆ కట్టడాలు ఇప్పటికీ కూడా మనకు నీళ్ళను అందిస్తున్నాయంటే ఆనాటి ఇంజనీరింగ్ నైపుణ్యం సామాన్యమైంది కాదు కదా. మన వారసత్వాన్ని, ఇసొంటి నీటి సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఇక ఇట్లనే మన యాదగిరి ఛానల్లో ప్రసారమయ్యే సూపర్ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి కదా, మరి వీటిని కూడా యాద పెట్టుకోవాలి కదా. వాటి గురించి కూడా చెప్తా, ఒకసారి వినొద్దాం పాండ్రి. ఈరోజు దూరదర్శన్లో ప్రసారమయ్యే ముఖ్య కార్యక్రమాలు: ఉదయం 9 గంటలకు హాలీవుడ్ సినిమాలో భాగంగా 14 బ్లేడ్స్ సినిమా. ఇది దుర్మార్గుల చేతిలో పడితే ఎంతమంది అమాయకుల ప్రాణాలు బలైపోతాయోనని నువ్వెప్పుడు ఆలోచించలేదా? ప్రిన్స్ క్వీన్ కూతురుగానని మాకు ఆధారం ఏంటి? ఎందుకు ఇలా నరకంలో పడతావు? ఈ పనులన్నీ వదిలి హాయిగా ఉండొచ్చు కదా. జెనీబీ జీవితాల్లో వదిలి వెళ్ళడం అనేది ఉండదని మీకు తెలీదా? యువరాజు తరపున ఆ పెట్టెల్లో ఏముందో నేను ఒకసారి చూడొచ్చా? ఇది శరత్కాలపు పండుగ రోజులు కదా. ఈ సమయంలోనే మా మొదటి చక్రవర్తి తన మొదటి కర్తవ్యాన్ని నిర్వహించడం జరిగింది. వది చివరిది అయిన జెనీబీ బ్లేడ్ కూడా కావాలి. వారికి ఇచ్చిన పని పూర్తి చేయలేకపోతే ఆత్మత్యాగానికి కూడా సిద్ధపడతారు. మధ్యాహ్నం 12 గంటలకు మీ ముందుకు రానుంది ఫుల్ ఆన్ ఎనర్జీతో సాగిపోయే మన లేడీ స్పెషల్ మస్త్ మజా కార్యక్రమం. ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు వై జితేందర్ దర్శకత్వంలో రాజా, పూనం బజ్వా, అను మెహతాలు ప్రధాన తారాగణంగా నటించిన వేడుక సినిమా మీకోసం. సాయంత్రం 5 గంటలకు రైతు నేస్తం కార్యక్రమంలో వానాకాలంలో అపరాల సాగులో మెలకువల గురించి డాక్టర్ ఎం మధు గారితో చర్చా కార్యక్రమం. ఖచ్చితంగా అపరాలు సాగు చేసుకునే రైతులు ఈ విత్తన శుద్ధి ఏదైతే వీటితో చేస్తున్నామో, శిలీంద్రనాశిని తర్వాత కీటకనాశిని, ఖచ్చితంగా రైజోబియంతో కూడా విత్తనానికి పట్టించి వేసుకుంటే చాలా మంచిది. ఇంకా కొన్ని ప్రాంతాలలో కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా కంది, ఎండు తెగులు ప్రాబల్యం ఉన్న ప్రాంతాలు కావచ్చు, వీళ్ళు ట్రైకోడర్మాతో కూడా విత్తన శుద్ధి చేసుకోవాలి. అంటే ఈ 3 చేసుకున్న తర్వాత ట్రైకోడర్మా కూడా తీసుకొని ఒక 10 గ్రాములు 1 కిలో విత్తనానికి పట్టించి చేసుకుంటే ఎండు తెగులు కూడా రాకుండా మనం కాపాడుకున్న వాళ్ళం. సాయంత్రం 5:30 ప్రతిరోజు కొత్త కార్యక్రమంతో మీ ముందుకు రానుంది రంగురంగుల హరివిల్లు సింగిడి కార్యక్రమంలో భాగంగా ఈరోజు మంచి ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడే యోగా గురించి వివరిస్తారు. రాత్రి 8 గంటలకు మంచి మంచి కామెడీ సీన్స్తో మిమ్మల్ని అందరినీ కడుపుబ్బా నవ్వించే ప్రత్యేక కార్యక్రమం నవ్వు నవ్వించు. రాత్రి 8:30 సైబర్ క్రైమ్స్ కార్యక్రమం. हेलो मुस्कान, हाँ ये क्या है? ये वीडियोस तुमने रिकॉर्ड किए हैं ना? मैंने किया? आर यू सीरियस? मैं कितनी गलत थी तुम्हारे बारे में, तुम मुझे ही गलत ठहरा रहे हो. एक सेकंड, तुम्हें ये लग रहा है कि ये वीडियोस मैंने रिकॉर्ड किए हैं? प्लीज सेव इट चिराग. ये वीडियो व्हाट्सएप पर सर्कुलेट हो रहे हैं. मेरे कलीग रूही ने मुझे ये भेजे. ये वीडियो उल्टी सीधी साइट पर भी चले जाएंगे. मैंने तुम पर इतना ट्रस्ट क्यों कर लिया? तुम्हें पता है मेरी कम्युनिटी में बात कितनी जल्दी फैलेगी? ओ माय गॉड, मम्मी पापा को मैं क्या बोलूंगी? तुमने मेरी लाइफ बर्बाद कर दी चिराग. क्यों किया तुमने ऐसा? ఈ రోజు రాత్రి 9:30 ఏ కోదండరామిరెడ్డి దర్శకత్వంలో బాలకృష్ణ, శోభన, నిరోష ముఖ్య పాత్రల్లో నటించిన కుటుంబ కథా చిత్రం నారీ నారీ నడుమ మురారి సినిమా
పూర్ణిమ మీకోసం. ఇక ఈరోజు దూరదర్శన్లో ప్రసారమయ్యే తెలుగు వార్తలు ఉదయం 8 గంటలకు, మధ్యాహ్నం 1 గంటకు, రాత్రి 7 గంటలకు, రాత్రి 9 గంటలకు. ఇక ఉర్దూలో వార్తలు మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాలకు, తిరిగి రాత్రి 7 గంటల 30 నిమిషాలకు. రేపు ఉదయం 6 గంటల 15 నిమిషాలకు సన్మార్గం కార్యక్రమం, రేపు ఉదయం 6 గంటల 30 నిమిషాలకు నిత్యార్చన కార్యక్రమం. ఇక రేపటి ముఖ్య కార్యక్రమాలు రేపటి మార్నింగ్ ముచ్చట్లలో తెలుసుకుందాం. ఇక ఓటీటీ చూసేటోళ్ళందరూ కొత్త కొత్త సినిమాల గురించి, కొత్త కొత్త కంటెంట్ల గురించి ఓటీటీలా దేవులాడుతూ ఉంటారు. మరి మీ అసొంటల కోసమే మన వేవ్స్ ఓటీటీ యాప్ ఒక సరికొత్త సినిమాని మీ ముంగటికి తీసుకొచ్చింది. అదేందో చూసేద్దామా? నేనెవరో నీకు తెలుసా? సమస్యని పరిష్కరించేవాడివేక. ఏ పనైనా నాకు నచ్చకపోతే చేయను. నువ్వు నాకు ట్రైనింగ్ ఇస్తావా? ఎందుకు ఇలా చేస్తున్నావు? నేను రెస్ట్ తీసుకోవాలిగా. దీని మీద ప్రాక్టీస్ చేసుకో. వీడేనే టార్గెట్. ఇదొక మాదక ద్రవ్యం. నన్ను క్షమించు, నా దారి తప్పు కావచ్చు, కానీ నేను వీటికి అడిక్ట్ అవును. మంచి పని చేశావు. నీకు అప్పగించిన పని నువ్వు చేయకుండా ఇంకొకరితో చేయించావు. నీ పని చేయడానికి నా శిష్యుడు చాలనుకున్నాను. నువ్వు సమస్యలో ఇరుక్కున్నావు. కానర్ టూమ్ రైడర్ దర్శకుని మరో సృష్టి. దగ్గరైతే ప్రమాదం. నీకు క్లోజ్గా ఉన్న వాళ్ళని చెప్పావా? ఆధారం వదలకూడదు. దీన్ని నేనే మొదలుపెట్టాను, నేనే ఫినిష్ చేస్తాను. నీ సత్తా ఏంటో తెలుసుకో. నువ్వు తప్పు చేశావు. ఇంకోసారి ఇలా చేస్తే నేను నీకు శిక్షణ ఇవ్వను. నువ్వు నన్ను అపార్థం చేసుకున్నావు. ప్రతీకారం తీర్చుకోవడమే నా లక్ష్యం. ద మెకానిక్ తెలుగులో. ఇక ఇవాళ మనం అడిగిన ప్రశ్న, సుమతి శతకం ప్రకారం ఒక మంత్రికి ఉండాల్సిన ప్రధాన లక్షణం ఏమిటి? మరి మీకు ఇచ్చిన ఆప్షన్స్ కూడా ఒకసారి చూద్దాం. ఆన్సర్ చెప్పే ముందు ఆప్షన్ ఏ ధనం, ఆప్షన్ బి కోపం, ఆప్షన్ సి అందం, ఆప్షన్ డి కార్యసాధన. ఇక సరైన సమాధానం ఆప్షన్ డి కార్యసాధన లేకపోతే ఉపాయం. మరి పనిని నెరవేర్చే శక్తి అని కూడా అంటాం. ఇక నేను తీసుకొచ్చిన ముచ్చట్లు మంచిగా ఉన్నాయి కదా. ఇక మా మార్నింగ్ ముచ్చట్ల ప్రోగ్రామ్ గురించి మీ సలహాలు, సూచనలు ఏమైనా ఉంటే మాకు వెంటనే మెయిల్ చేయండి. మా మెయిల్ ఐడి programsddiyadagiri@gmail.com. అట్లనే చివర్లా మీకు వాట్సాప్ నంబర్ కూడా వస్తుంది. దానికి కూడా మీ సలహాలను, సూచనలు మాకు మెసేజ్ చేయొచ్చు. ఇక ఇట్లనే ఇంకిన్ని మంచి మంచి ముచ్చట్లతోటి రేపు పొద్దుగాల కలుసుకుందాం. అంతవరకు అందరికీ శనార్థులు.